ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అక్క. నమస్తే జయ. కొంతమంది భార్యలు ప్రెజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను, కొంతమంది అందుకే స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా, ప్రతి విషయానికి సర్దుకుపోతూ ఉంటారు. వాళ్ళకి అలా అంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పటమా పరిస్థితుల వల్ల అర్థం కాదు, కానీ అసలు ఏ విషయాలకి భార్యాభర్తల మధ్య జరుగుతున్న ఇష్యూల్లో సర్దుకుపోవాలి, ఎప్పుడు ఫైట్ చేయాలి? యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్లో ఇట్స్ బిగ్, మళ్ళీ చాలా పెద్ద, అంటే ఎప్పుడు ఎలా అనేది మాట్లాడితే ఈ అడ్జస్ట్మెంట్ అనేది బేసికల్గా వచ్చింది ఏంటంటే పీస్ ఏమో, అడ్జస్ట్ అయిపోతే శాంతి అనేది వచ్చింది. బట్ అడ్జస్ట్మెంట్ ఈజ్ నాట్ ఎ పీస్. అది అనుకోవడం ఏంటంటే నీ ఎమోషనల్ సప్రెషన్, సైలెంట్గా ఎండ్యూర్ అవుతున్నావు, భరిస్తున్నావు. అడ్జస్ట్మెంట్ అనే ఒక పదము ఎలా వచ్చింది, ఎందుకు అంటే ఎస్పెషల్లీ విమెన్ అని మీరు మెన్షన్ చేసినప్పుడు, అది బికాజ్ ఆఫ్ సోషల్ కండిషనింగ్. ఒక ట్యాగ్ వేశారు, ఎంత మంచిది తెలుసా, భలే అడ్జస్ట్ అవుతుంది, అడ్జస్ట్ అవుతే మంచిది, లేదు నేను అడ్జస్ట్ కాను అని అంటే నువ్వు ఊపిరాడక చచ్చిపో అంతే, కానీ నువ్వు అడ్జస్ట్ అవుతే మంచిది. ఆ పెద్దవాళ్ళు వేసేది కోడలు అయితే భలే అడ్జస్ట్ అవుతుందమ్మా అనేశారు. ఇప్పుడు ఆ ట్యాగ్ని నేను నిర్వర్తించాలి, ఫీల్ చేసుకోవాలి. సో అట్లా విన్నారు, వేరే ఆమె గురించి అనటమో, చిన్నప్పుడు ఎక్కడో అనటం, అడ్జస్ట్ అవుతే మంచోళ్ళు, అడ్జస్ట్ అవుతే మంచోళ్ళు. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేస్తే రెండు రకాలుగా, ఒకటి కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను అడ్జస్ట్ కాకుండా నాకు ఇది కావాలి, లేకపోతే నువ్వు ఇలా ఎందుకు మాట్లాడారు అంటే గొడవ అవుతుంది ఇంట్లో. అబ్బా ఎందుకులే, శాంతి, గొడవ తగ్గించాలి, ఫస్ట్ కండిషన్. సెకండ్ సోషల్ కండిషనింగ్ యాజ్ ఐ టోల్డ్. థర్డ్ వచ్చేసి ఫియర్ ఆఫ్ లూజింగ్, అంటే ఈ రిలేషన్షిప్ వదిలేస్తారేమో నేను అడ్జస్ట్ కాకపోతే. అంటే హస్బెండ్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇలా, లేకపోతే నాకు ఇక్కడ ఇది కాదు, నేను మీ అమ్మ ఎవరో ఒకళ్ళు నన్ను తిట్టారు, లేకపోతే ఎవరో ఒకళ్ళు కించపరిచారు, నేను ఏంటండి ఏదనంటే ఇదిగో నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో, గబుక్కున అనేస్తాడేమో. మీరు మహిళలు అన్నారు కాబట్టి అదే సేమ్ కోణంలో మనం ఇంకో దాంట్లో అబ్బాయిల గురించి కూడా చెప్పొచ్చు. విత్ కమింగ్ టు దిస్, ఇది ఒక ప్రాబ్లము. అలా కాకుండా ఫ్యామిలీ, పిల్లల ముందు పిల్లల ముందెందుకులే గొడవ, పిల్లలకి ఏం నేర్పిస్తాము, ఈ కుటుంబంలో కలహాలు మొదలవుతాయి. నేను గబుక్కున బయటికి వెళ్తే వీళ్ళని ఎలా సాధాలి, ఫియర్ అవ్వనివ్వండి, ప్రేమ అవ్వనివ్వండి, ఆ హస్బెండ్ మీద ఉన్న ప్రేమ అవ్వనివ్వండి, పిల్లల మీద ఉన్న ప్రేమ అవ్వనివ్వండి, సర్దుకుపోదాంలే, పర్లేదులే అనే ఉద్దేశంతో లోపల తను చంపుకొనైనా సరే భరించడం జరుగుతుంది. అబ్సల్యూట్లీ రైట్. బట్ మేము మనసులో ఇది చూస్తున్నప్పుడు ఒకళ్ళకి వెళ్తూ ఉంటుంది, ఖచ్చితంగా ఒక 10 మంది చూస్తే అందులో ఇప్పుడు ఎవరు సర్దుకుపోతున్నారు మేడం అని వినిపిస్తుంది, మీ వాయిస్ నాకు వినిపిస్తుంది. కానీ అబ్సల్యూట్లీ రైట్ క్వశ్చన్ అడిగిందే క్లియర్గా. కొంతమంది ఎన్ని యుగాలు మారినా అటువైపు ఎంతమంది ఉంటారో ఇటువైపు కూడా అంతేమంది ఉంటారు. సో వాళ్ళను మీరు ఒక ట్యాగ్ వేసి ఎక్స్ప్రెస్ చేయొద్దు, ఇంప్రెస్ చేయడానికి ఎక్స్ప్రెస్ చేయరు. ఎక్స్ప్రెస్ చేయటం వల్ల ఈ సప్రెస్ ఇంప్రెషన్ కోసమే అంతే, ఎందుకు ఇచ్చేసారు కదా, మంచిది మంచిది అనుకోవడానికి చేసే పనులే కదా ఇవన్నీ. జీవితంలో మనము ఏంటి, ఇప్పుడు పిల్లలు అడిగింది చేస్తావు, ఎందుకమ్మా మంచిది అనిపించుకోవాలి. ఐ నో వెరీ రూడ్ టాపిక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. హస్బెండ్ కూడా ఏదైనా మనకు కొన్ని ఇష్టం లేని కూడా ఎందుకు చేస్తామంటే బికాజ్ వాళ్ళు మంచిది అనాలి. వి ఆల్ థ్రైవ్ ఫర్ సెల్ఫ్ ఐడెంటిటీ. మనకి అదొక ఎవరైనా ఎక్నాలెడ్జ్ చెయ్యాలి అని ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, గొడవ పడలేదు, ఏమై ఎక్స్ప్రెస్ చేయలేదు, లోపలే పెట్టుకుంది. ఎన్ని రోజులు పెట్టుకున్న తర్వాత ఆ ఒక్క బాధను లోపల సైలెంట్గా భరిస్తున్న ఒక మనిషి మీ చుట్టుపక్కన ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుందా ఇల్లు? ఉండదు. సో అడ్జస్ట్మెంట్ అనేది కాన్ఫ్లిక్ట్ కోసము భయపడి చేసే అడ్జస్ట్మెంటే. సో నేనేమంటున్నా అంటే, అడ్జస్ట్ ఎందుకు అవ్వాలి, ఎప్పుడు అవ్వాలి అనే మీ క్వశ్చన్కి 100% కాంప్రమైజ్ అనేది లేనిది సంసారం అన్న పడవ జరగదు. కానీ ఎప్పుడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టే దాని మీద కూడా నువ్వు ఏదో ఒక మానిటరీ థింగ్స్ కోసమో, సొసైటీ ముద్ర కోసమో నిన్ను నువ్వు చంపుకొని వెళ్ళే అడ్జస్ట్మెంట్, అది నీకైనా ఇదే బంధానికైనా ఎప్పుడైనా ప్రమాదకరం. ఎలా మేడం మరి ప్రమాదకరము అని అంటే కనుక, నువ్వు ఈ మధ్య మీరు 20-25 years తర్వాత కూడా బయటపడుతున్నారు ఆపుకోలేక, రైట్? సో అలాగా ఎప్పుడైనా కొన్ని భరించే వరకే ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళకైనా బద్దలవుతుంది కదా. అలాగా అప్పుడు తీసుకునే నిర్ణయం చాలా భయంకరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇచ్చే మన మెసేజ్ ఏంటి అని అంటే, ఏది అవసరమో అది దేనికి,
ఇప్పుడు నేను అడ్జస్ట్ అవుతా. దీనివల్ల నా ఒక ఫ్యామిలీకి ప్రొడక్టివ్ ఏంటి? ప్రొడక్టివ్ అంటే ఏంటి? నా హస్బెండ్తో నేను నా వ్యూ, అతను తప్పు చేస్తే కూడా నేను అడ్జస్ట్ అవుతున్నా అంటే అది భయం నీకు. నువ్వు భయపడుతున్నావు. అలానే భయపడకుండా భర్త గురించి నేను వదిలేయమని చెప్పట్లా. పుట్ యువర్ వాయిస్ అవుట్. మీరు ఇప్పుడు గమనిస్తే దుర్యోధనుడు దుశ్శాసనుడు వెళ్ళి ఆవిడని ఎవరిని పంపించినప్పుడు ద్రౌపదిని ఏకవస్త్రగా ఉన్నప్పుడు జుట్టు పట్టుకుని, అంటే లైక్ పీరియడ్స్లో ఉన్నప్పుడు ఏకవస్త్ర ఉన్నప్పుడు తీసుకొచ్చిన మేనర్లెస్ బిహేవియర్లో ఆమె సైలెన్స్ ఉందా? అడ్జస్ట్ అయిందా? నా భర్తలు పెట్టారు, నేను ఒక సాధ్వి, నేను అరవద్దు అని. నో, ఆమె సైలెన్స్ అక్కడ క్రియేట్ చేయలే హిస్టరీ, ఆమె శపథము క్రియేట్ చేసింది హిస్టరీ. ఎస్, రైట్. ఆమె శపథం క్రియేట్ చేసింది హిస్టరీ మొత్తం. సో ఎప్పుడు కానీ యూ ట్రై టు ఎక్స్ప్రెస్. అడ్జస్ట్మెంట్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎక్కడ అవుతున్నావు? నీ భర్తకి పలానా 10,000 వస్తోంది, నువ్వు ఎంత ఖర్చు పెట్టాలి? అడ్జస్ట్ అవుతున్నావు, ఎక్సలెంట్, అమేజింగ్. అత్త మామ కొంచెం కాస్త నోటి దురుకు వస్తా, ఏదో వాళ్ళ ఒక బ్రాటప్ ఏదో ఒకటో దాంట్లో బిహేవ్ చేస్తున్నారు, నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు. నీ భర్త కాపాడాలి, తల్లిదండ్రి పర్లేదులే, నా తల్లిదండ్రి అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. ఓకే. సో ఇలాంటి వాటిలలో అడ్జస్ట్మెంట్ అవ్వడం వండర్ఫుల్. అదే భర్త పదే పదే, ఎవరైనా కానీ పదే పదే నీ సెల్ఫ్ ఐడెంటిటీ మీద నువ్వు అన్నీ చేసినా కూడా నేను కొడుతున్నారు, నువ్వు భయంతో, లేకపోతే ఏదైనా మానిటరీ థింగ్స్ అంటే ఇల్లు కోసమో, లేకపోతే డబ్బు కోసమో, లేకపోతే ఈ పదవి, భార్య అనే పదవి కోసమో మరి అన్నిగి మనిగి లోపల చంపుకొని బ్రతకడం అనేది మాత్రం పిల్లల కోసం 99% ఉండటం జరుగుతుంది. కానీ ఆ పిల్లలకు నువ్వు ఇచ్చే మెసేజ్ అంతా రాంగ్ మెసేజే. అంటే ఒకడు 2 రకాలు నేర్చుకుంటాడు. ఒకడేమనుకుంటాడు, ఓకే ఇలా తొక్కి పెట్టాలన్నట్టు, రేపటి రోజున నేను కూడా ఇదే చేయాలా. సెకండ్ వే, బిడ్డ ఉందనుకో, ఓకే నేను అడ్జస్ట్ అవ్వాలి కావచ్చు. లేదు అని అంటే అడ్జస్ట్ అవ్వాల్సిన ప్లేస్లో కూడా మా అమ్మ అడ్జస్ట్ అయ్యి నరకం అనేది, నేను చచ్చినా ఎవరికి అడ్జస్ట్ కాను. సో ఇలా డిఫరెంట్ మెసేజెస్ పోతాయి. నువ్వు చేసేదే పిల్లల కోసం అయినప్పుడు యూ ట్రై టు పుట్ ఎ రైట్ వే. ఎప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి మేడం? ఎప్పుడు కానీ రియాక్ట్ అవ్వకూడదు, రిఫ్లెక్ట్ అవ్వండి. రిఫ్లెక్ట్కి రియాక్ట్కి ఏంటి? ఇప్పుడు నేను రిఫ్లెక్షన్ ఎందుకు అడ్జస్ట్ అవుతున్నాను? ఫర్ వాట్? నిన్ను నువ్వు చంపుకొని అడ్జస్ట్ అవుతున్నావా? ఎదుటి మనిషిని ఇంప్రెస్ చేయడానికి? ఇంప్రెస్ చేసే వాళ్ళ రిలేషన్లు బయటవి, ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో ఖచ్చితంగా యూనిట్ ఎలా పెట్టాలి అంటే, నువ్వు అడ్జస్ట్ అవ్వకుండా గొడవపడమంటారా మేడం అని అనకండి. మీకు తెలుసు నేను ఏది చెప్పినా చాలా కరెక్ట్గా డిప్లొమాటిక్గా చెప్తాను. ప్రాపర్ వాయిస్ టోన్ క్లియర్గా, గొడవ ఉద్దేశంతో కాదు. నువ్వు ఇలా చేసావు, నువ్వు నన్ను హర్ట్ చేసావు. ఎప్పుడు ఎవరు ఇష్టపడండి ఏంటంటే ఆ వర్డ్, నేను హర్ట్ అయ్యాను, బాస్ చెక్ చేసుకో. యూ డిడ్ దాట్, నో వన్ లైక్స్. నువ్వు ఎంత దొంగ అంటేనే భరించాడు, పిచ్చోడు అంటేనే కోపానికి వస్తాడు, ఇంకో రాయి ఇస్తాడు. అది పిచ్చి అని తెలుసు వాడికి తెలీదు. అవును, నువ్వు పిచ్చోడు అంటే ఉడుకుంటాడేంటి? సో అలాగా చెప్పద్దు. ఐ గాట్ హర్ట్, ఐ ఫీల్, నాకు ఇలా అనిపిస్తోంది, మీరు చేసేవాళ్ళ నేను ఇలా ఫీల్ అవుతున్నాను కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఇలా నీ పదాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అడ్జస్ట్మెంట్ అనే పదంతో నిన్ను నువ్వు చంపుకోకు. అడ్జస్ట్మెంట్ అనే పదవితోటి నువ్వు ఇంత అడ్జస్ట్ అయ్యి ఏదో ఒక్కరోజు నోరు తెరిచావనుకో, ఆ రోజు అసలు బాంబు పేలుతుంది, బ్లాస్ట్ అవుతుంది. ఇన్ని రోజులు భరించింది కదా, నువ్వు ఆ ఒక్క యాక్ట్ కూడా ఎవరు 99 మంచి చేసి ఒక్కటి నోరు తెరిసినా కూడా చెయ్యరు. నువ్వు ఫస్టే దాన్ని, ఓకే ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ తప్పు అంటారు, ఒప్పు అంటారు, కరెక్ట్గా పెడతారు మాట, గట్టి విషయమైనా సరే చాలా కరెక్ట్ వాయిస్లో చెప్తారు అనే ఒక పేరు ఉంది అంటే ఎవ్రీబడి విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్. అది నీతో హోదాల పెద్దవాళ్ళన్నా కానీ హోదాలో చిన్నవాళ్ళన్నా కానీ నీకు ఆటోమేటిక్గా ఒక రెస్పెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రపంచంలో దేన్నైనా కోల్పోవచ్చు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మాత్రం కోల్పోవద్దు ఆన్ కాస్ట్ ఆఫ్ ఎనీథింగ్. రైట్, దాన్ని మిస్టేక్ అయితే అవ్వకండి.
ఎదిరించండి, బరితెగించండి ఇలాంటి సందేశం కాదు ఇది. చాలా సమయస్ఫూర్తితో కామన్ సెన్స్తో అర్థం చేసుకున్నప్పుడు దీని విలువ డెప్త్ మనకు అర్థమవుతుంది. రైట్. సో బేసికల్గా ఎండ్ ఆఫ్ ద జిస్ట్ ఏంటంటే జయ, ఎందుకు ఉంటారు అనడానికి ఖచ్చితంగా సొసైటీ అనుకోనియండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవడం వెళ్ళండి, గబుక్కున నేను నోరు తెరిసంటే బయట కంటే పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సాధాలి అని అనుకోనివ్వండి. నేను ఎలా అమ్మో ఇప్పుడు ఒక చిన్న దేవుడు వచ్చేసి ఒక వరం ఇచ్చేసి నీకు మర్యాద లేదు, నిన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో, నువ్వు మాయమైపో అని దేవుడు అలా కళ్ళు తెరిచి ఇలా చూసేవారికి అందరూ మాయమైపోతారు. నేను డబ్బు ఇస్తాను అంటే జోక్స్ అపార్ట్, ఇట్స్ సీరియస్. అందరూ అంగీకరిస్తారు. మెన్కి చాలా బాధేస్తుంది. బట్ ఒక్కసారి మీ వైఫ్ గుండె చప్పుడులో ఉన్న బాధను వినాలి అని అంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళ ఇష్టంతో చేస్తున్నారా అనే దాన్ని మీరు గమనించండి. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం మీకు డబ్బు అంటే అగడు, డబ్బు కోసం చెయ్యండి, ఇంకా నీకు ఇంత ఉంది కదా నువ్వెందుకు సంపాదిస్తున్నావు, మీ ఆయన బాగానే సంపాదిస్తాడు కాదు. బాగా చేశారు ఒక రీల్, యువర్ మనీ ఈజ్ మై మనీ, మై మనీ ఈజ్ మై మనీ అని ఒక రీల్ వచ్చింది అప్పట్లో, ఫేమస్. విమెన్ కి ఆ సెక్యూరిటీ లేక క్రియేట్ అయిన రీల్ అది. ఈ క్రియేట్ అయిన రీల్ ఇట్స్ ఎ వెరీ మెసేజ్ ఓరియంటెడ్. జోక్స్ అయిపోయినాయి మనకు, కానీ ఒకప్పుడు ₹1 కూడా ఉమెన్ కి లేదు. అదే విమెన్ చేతిలో పెట్టిన మెన్ పాతకాలంలో నానమ్మల తాతయ్య దగ్గర కూడా నానమ్మలకి అమ్మమ్మలకి డబ్బు ఇచ్చిన వాళ్ళ ఇంట్లో పొలాలు పెరిగాయి చాలా వరకు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు విమెన్కి మనీ మేనేజ్మెంట్ రాదనుకోవడం మూర్ఖత్వం. ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అంటే కాస్ట్ కట్టింగ్ చేయడంలో షీ ఈజ్ ద బెస్ట్. వెరీ ఫ్యూ స్పెండ్ థ్రిఫ్ట్స్ ఉంటారు. సో కాబట్టికే ఫినాన్షియల్లీ ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఉంటారో ఆ అడ్జస్ట్మెంట్ అనవసర వాటికి తగ్గుతుంది. అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాంప్రమైజ్ ఈజ్ ద బెస్ట్ ఎసెన్స్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్, బట్ నాట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇలాంటి వాటి కోసం అడ్జస్ట్ అవి మనసు చంపుకున్నప్పుడు నువ్వు రాంగ్ మెసేజ్ నీకు ఇచ్చుకుంటున్నావు, సొసైటీకి ఇస్తున్నావు. భర్త కూడా ఎందుకు అలా చేస్తాడు అని అంటే ఆయన ఉద్దేశంలో సైలెంట్గా ఉంది కదా, సైలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, అగ్రిమెంట్. అబ్సల్యూట్లీ రైట్ విజయ. అగ్రిమెంట్ అంటే ఓకే ఈమె అగ్రి అయింది, సైలెన్స్ ఈజ్ ఈక్వల్ టు అగ్రిమెంట్ అనుకుంటున్నాడు. ఇంకొక లాస్ట్ వర్డ్ ఏం చెప్పనా మీకు, ఎప్పుడైతే ఒక పార్ట్నర్ పెయిన్ ఎక్స్ప్రెస్ చేయటం స్టాప్ చేస్తారో ఇంకొక పార్ట్నర్ ఆ పెయిన్ ని నోటీస్ చేయడం స్టాప్ చేస్తాడు. నువ్వు ఎక్స్ప్రెస్ చేయండి ఎట్లా తెలుస్తుంది పెయిన్? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినావు, డాక్టర్ తెలుసు నీకు ఏదో పెయిన్ ఉంటేనే వచ్చినావు, కానీ ఏమడుగుతాడు, ఎక్కడ నొస్తుంది, ఎలా నొస్తుంది, కూర్చున్నట్టు అవుతుందా, కొట్టినట్టు అవుతుందా, మెల్లిగా వస్తుందా, అప్పుడప్పుడు వస్తుందా, ఎంతసేపు ఉంటుంది చెప్పాలమ్మా, చెప్పాలా, ఎంత నొప్పి వస్తుంది, ఎంతసేపు ఉంటుంది, ఆ అన్నప్పుడే చివుక్కుమంటుందా, దాని తర్వాత నిద్రలో కూడా బాధ వేస్తుందా నీ మీద. దిస్ కైండ్ ఆఫ్ ఎవ్రీ ఎమోషనల్ పెయిన్ ఈజ్ లైక్ ఎంతసేపు ఉంటుంది. ఇలాంటి డిస్కషన్ అవసరం. ఇలాంటి డిస్కషన్స్ ఉంటే అలా డాక్టర్ దగ్గర పోయి పెయిన్ వస్తుంది అని చెప్పే అవసరం కూడా తప్పు ఉండదు. సో రైట్లీ సెడ్. సో ఒక మనిషి ఎప్పుడైతే స్టాప్ చేశాడో పెయిన్ చెప్పట్లేదు అని అంటే అర్థం ఇంకొకరు ఆటోమేటిక్ గా స్టార్ట్ చేస్తారు, నోటీస్ చెయ్యరు, పెయిన్ ఉందని కూడా అగ్రీ చెయ్యరు, వాళ్ళకి అసలు అవసరమే పడదు. ఓ చాలా బాగున్నట్టుంది మా ఫ్యామిలీ లైఫ్ అనుకుంటాడు. మీరు ఎంత వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నాకైతే పర్సనల్గా నిజమే కదా అని అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది అక్క. చాలా చాలా బాగుంది. చూడండి, మీ భర్తలతో కూడా షేర్ చేయండి. డెఫినెట్గా ఖచ్చితంగా భర్తలు కూడా నోటీస్ చేయండి. ఏంటి కొత్త కొత్తవి నేర్పిస్తుందని మాత్రం అనుకోకండి. అందమైన హ్యాపీ జీవితం సాగాలంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. నమస్తే అక్క. థ్యాంక్ యూ చేయండి.